చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం రాయలసీమ స్పెషల్ అయిన అలసందల వడలు చేస్తున్నామండి. ఈ వడ ఉద్ది వడ కన్నా మసాలా వడ కన్నా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. తినే కొద్ది తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుందండి. ఈ వీడియోలో అన్ని కొలతలతో చెప్పానండి, మీరు ట్రై చేయండి, సూపర్గా వస్తుంది, దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, లైక్ చేయడం లేదండి, ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. రాయలసీమ స్పెషల్ అలసంద వడలకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. అలసందలు 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు, 1 తెల్లగడ్డ, కొద్దిగా అల్లము, 5 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. చాలామంది పుదీనా కూడా వేస్తారండి, కాకపోతే వడలకి పుదీనా వేస్తే అదే స్మెల్ వస్తుందండి, కాబట్టి ఇక్కడ నాకు పుదీనా వేస్తలేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఈ అలసందల వడలకు కూడా మీరు అలసందలు తీసుకున్నట్లయితే 8 గంటలు నానాలండి. అదే మీరు పప్పు తీసుకున్నట్లయితే ఒక 2-3 గంటలు నానితే సరిపోతుంది. ఇక్కడైతే నేను అలసందలు తీసుకున్నానండి, పొట్టుతో కూడా నేను నైటే నానబెట్టేసినాను. మినిమం 8 గంటలు నానితేనే అలసందల వడలు అనేది కరకరలాడుతూ వస్తుందండి. అలసందల వడలు మీరు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత క్రిస్పీగా ఉంటుంది. 8 గంటలు నానితే కన్నా పప్పు ఇలా నలిపినారంటే ఇట్లా నలుగుతుంది, అలా ఉన్నప్పుడే తీసుకోండి. మీకు పచ్చ అలసందకాయ దొరికిందంటే దాంతో కానీ అలసందల వడలు చేయొచ్చండి, కాకపోతే అది కొంచెం నూనె లాగుతుంది, కాబట్టి ఇలా ఎండి గింజలు అయితే నూనె అనేది ఎక్కడ పీల్చదండి. ఇప్పుడు ఈ నీళ్ళు వంచేసి వేరే నీళ్ళు పోసుకొని వడగేసుకుందామండి. మన పప్పు అనేది నీళ్ళు ఎక్కడ ఉండకూడదండి, నీళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే మనకు పిండి అనేది మెత్తగా అయిపోతుంది, మీకు షేప్ అనేది కరెక్ట్గా రాదండి. ఇప్పుడు మనకి గింజల్లో నీళ్ళు లేకుండా ఇలా వడగేసుకునేద్దామండి. మనకు నీళ్ళు కావాలన్నా మళ్ళీ వేసుకోవచ్చండి, ఇలానే వేసినట్లయితే ఎక్కువ నీళ్ళు పడిపోయిందంటే మనకు పిండి అనేది మెత్తగా అయిపోతుందండి, అప్పుడు వడలు కరెక్ట్గా రావండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, అల్లం వేసుకునేద్దామండి. చాలామంది కట్ చేసి వేస్తారండి, కట్ చేసి వేసేదానికంటే ఇలా రుబ్బేసినామంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే అలసందలు కూడా వేసేద్దాము. చూడండి, నీళ్ళు అనేది ఎక్కడ వేయలేదండి, మనకు రుబ్బేటప్పుడే తెలుస్తుందండి తేమగా ఉందా లేదనేసి. మనకి గట్టిగా ఉందంటే కొంచెం నీళ్ళు జీలకరించుకుందాము, లేదు సరిపోయేట్లుంటే ఇట్లే వడతట్టుకుందామండి. ఇందులోనే రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు నీళ్ళు ఏం వేయకుండా రుబ్బుకుంటున్నానండి. చూడండి, ఇలా రుబ్బుకోవాలండి, మరీ నున్నగా కాదు, ఇలా కొంచెం బరకగా రుబ్బుకుంటే గారెలు అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. నేను నీళ్ళే వేయలేదండి, అలానే రుబ్బినాను. మనకి 8 గంటలు పప్పు నానింటుంది కదా, అందులోనే తేమ ఉంటుందండి, కాబట్టి ఇలా వస్తుంది. మనకి ఇలా ఉంటేనే వడలు అనేది చాలా బాగా వస్తుందండి. మరీ మెత్తగా ఉన్నట్లయితే వడ ఇట్లా తట్టి వేసినాక వడ అనేది లావుగా అయిపోతుందండి, కాబట్టి ఇలా ఉంటే మనం పలచగా వేసుకున్నా కానీ మీడియంగా వస్తుంది వడ అనేది. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకుందామండి. ఎర్రగడ్డలు వచ్చి చాలా పొడి పొడిగా అవసరం లేదండి, కొంచెం మీడియంగా కట్ చేసుకుందాము. నేనైతే ఇంత లావుగా వేస్తున్నానండి. దీన్ని ఏం చేస్తామంటే మనం ఇలా నలిపి వేస్తామండి, అప్పుడు వడ తట్టేటప్పుడు మనకి ఎక్కడ అంటుకోకుండా ఇబ్బంది లేకుండా వస్తుంది, అలాగే బాగా వేగుతుందండి వడలో. కరివేపాకు కూడా ఇలా సన్నగా కట్ చేసుకుందామండి. మీరు ఏ వడన్నా చేయండి, కరివేపాకు కట్ చేసి వేసేదాని వల్ల ఫ్లేవర్ అనేది రెట్టింపు అవుతుందండి. మనం పచ్చిమిరకాయలు కూడా మిక్సీ పట్టేసామండి, అన్ని మిక్సీ పట్టేసినాము, కట్ చేసి వేసిండేవి అలానే తినచ్చండి, కాబట్టి దీంతో ఏది తీసి పెట్టేదంటూ ఏది లేదండి, అలానే హ్యాపీగా తినచ్చండి. కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకుందాము. ఇప్పుడు అన్నీ వేసామండి, దీన్ని పక్కన పెట్టేసి మనం కారం రెడీ చేసుకుందామండి. కారం రెడీ చేసినాక వడలకి కలుపుకున్నట్లయితే నూనె పెట్టేసి వడలు వేసుకోవచ్చండి. ఈ అలసందల వడకి మీడియం స్పైసీ ఉండే చట్నీ కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మిరపకాయలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కొద్దిగా ఉప్పు, ఇంతే అండి కావాల్సింది. ముందుగా మనము ఎండి మిరపకాయలు వేడి నీళ్ళలో నానపెట్టుకుందామండి. అది ఒక 10 నిమిషాలు నానిందంటే కారం అనేది చాలా బాగుంటుందండి, అలాగే రుబ్బేటప్పుడు కూడా మెత్తగా మెదుగుతుందండి. ఈ కారానికి నేను గుంటూరు, కాశ్మీర్ 2 తీసుకున్నానండి. ఇవి ఒక 7 మిరపకాయలు తీసుకున్నాను, ఇవి ఒక 4 తీసుకున్నాను. ఎందుకు అంటే మనం కారం చూడడానికి ఎర్రగానే ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒట్టి మీరు గుంటూరే వేసినట్లయితే కారం అనేది ఎక్కువ అయిపోతుందండి, కాబట్టి మీరు ఈ 2 మిక్స్ చేసినట్లయితే చూడడానికి బాగుంటుంది, తినడానికి టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వేడి నీళ్ళు పోద్దామండి. చన్నీళ్ళు అయితే అరగంట ముందు నానపెట్టుకోండి. ఈ వేడి నీళ్లు పోసేదాని వల్ల ఒక 5-10 నిమిషాల్లో మిరపకాయలు అనేది బాగా నానిపోతుంది. ముందుగా ఎండి మిరపకాయలు వేసుకుందాము. ఇది కూడా వేడి నీళ్ళలో నానపెట్టినామండి, బాగా నానింది, అలాగే మెత్తగా కూడా మెదుగుతుందండి. అలాగే ఎర్రగడ్డలు కూడా వేసుకునేద్దాం, తెల్లగడ్డలు, రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందామండి.
కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. చాలామంది దీనికి చింతపండు కానీ వేస్తారండి. మీరు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయండి. నేనైతే వేస్తాలేదు ఇక్కడ. అంతే అండి, మన చట్నీ కూడా రెడీ అండి. మనం మిరపకాయలు నానబెట్టేదాని వల్ల మనకు చట్నీ అనేది మెత్తగా మెదిగింది చూసారా. కాబట్టి మీరు కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా వేడి నీళ్ళు నానబెడితే చాలా మెత్తగా అవుతుందండి. ఈ కారం ఈ వడకే కాదండి, ఇడ్లీ, దోశకి, బజ్జీకి, పునుగులకి అన్నిటికీ బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ఆయిల్ పోసి పెట్టుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు పిండి కలుపుకుందామండి. ఇంకొకటి అండి, సోడా కానీ వేయలేదండి. సోడా వేయొద్దండి. సోడా వేసేదాని వల్ల నూనె అనేది లాగేస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం కారం వేసి రుబ్బేసినాం కదా పచ్చిమిరపకాయలంతా, అంతా ఎర్రగడ్డలకి కొత్తిమీరకి అంతా కలిసేలా కలుపుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో ఆ సైజులు ఉండలు చేసి పెట్టుకుందామండి. నూనె కాగుతానే ఈజీగా అయిపోతుంది. ఆయిల్ కూడా బాగా కాగిందండి. ఇప్పుడు వడలు తట్టి వేసుకుందాము. చూడండి, ఇలా నేను మీడియం సైజులో తీసుకున్నానండి, చిన్నగానే. దీన్ని వచ్చి మనం పలసగా తట్టుకుంటున్నామండి. ఇది మామూలు వడలాగా కాదండి. మీరు ఎంత పలసగా తట్టినా కూడా కొంచెం లావుగా అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను పలసగానే తడుతున్నాను. ఇలానే తట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. లోపల కూడా బాగా కాలుతుందండి. లావుగా తట్టినట్లయితే లోపల అనేది కొంచెం పిండిగానే ఉంటుందండి. మీరు ఇలా తట్టుకునే దానివల్ల ఒక రోజంతా నిలువ ఉంటుందండి ఈ వడలు అనేది. ఉద్ది వడలాగా ఇది ఒకదానికొకటి కూడా ఎక్కువగా అంటుకోదండి. ఇలా తిప్పించుకోవాలి. మీరు 2 సార్లు కావాలంటే 2 సార్లుగా కూడా కాల్చుకోండి, లేదు ఒకేసారి కూడా కాల్చుకోవచ్చు. ఇలా ఒక 2-3 సార్లు తిప్పించి కాల్చుకోవాలండి, అప్పుడే మనకు బాగా కాలుతాయి. మీరు అలానే వదిలేసినట్లయితే పైన కాలిపోతుందండి, లోపల సైడ్ కాలదు. ఇంకొకటి అండి, మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఎక్కువ మంట పెట్టి కాల్చినట్లయితే కలర్ తిరుగుతుందే కానీ లోపల అనేది కాలదండి. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. మీరు 2 సార్లు డీప్ ఫ్రై చేసినట్లయితే ఇంకా మంచిగా కాలుతుంది. అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. ఇప్పుడు ఇంకొకసారి తిప్పించుకుందామండి. మీరు తక్కువ వడలు వేసుకుంటే బాగా కాలుతుంది. అదే 2 సార్లు డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఇంకా కొన్ని వేసుకోండి. చూడండి, బుడగలు అనేది బాగా తగ్గిందంటే మనకి కాలినట్లండి. ఇప్పుడు తీసేద్దాము. చూడండి, సౌండ్ కూడా చూసారా, బాగా కాలిందండి వడలు అనేది. ఇట్లానే ఇంకొకసారి వేసుకుందామండి. మీకు ఇంత పల్స్గా తడితే కూడా ఎట్లాగా వస్తుందని కూడా డౌట్ రావచ్చండి. ఇలా తట్టుకుంటాం కదండి, అప్పుడు ఈ ఆకు అనేది సైడ్ ఇంకా ఇలా తీసినట్లయితే చూడండి ఎక్కడ మనకి క్రాక్ లేకుండా వచ్చింది. ఇలా ఇప్పుడు 4 వేసినానండి. దీన్ని 2 సార్లు డీప్ ఫ్రై చేద్దామనేసి. రెండు సార్లు డీప్ ఫ్రై చేసేదానికి ఇంత కాలితే సరిపోతుందండి. ఇప్పుడు తీసేద్దాము. మీరు ఆకు అనేది ఫస్ట్ సారి వేసుకున్నప్పుడు ఇలా నీళ్ళు తడుపుకోండి. మళ్ళీ అడుగు తడుపుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి, చూడండి ఈ మాత్రం కాలినప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు అన్నీ బాగా డీప్ ఫ్రై అవుతాయండి. ఇలా వేసేసిన తర్వాత తిప్పించుకోవాలండి. అన్నీ ఈక్వల్గా కాలుతుందండి ఇప్పుడు. అలాగే ఆయిల్ సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. ఇప్పుడు సిలిండర్లు ప్రాబ్లం ఉంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకున్నట్లయితే గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. చూడండి ఈ మాత్రం కాలిందంటే తీసేద్దాం ఇంకా. అంతే అండి, ఈ వడలు కూడా కాలిపోయినాయి.
చూడండి ఎక్కడ ఆయిల్ పీల్చలేదండి. ఈ వడల్ని ఇలా కాకుండా చిల్లు గారు కూడా వేసుకోవచ్చండి. ఉద్దిపప్పు వడ మరి ఇలా హోల్ పెట్టుకోవాలండి. ఇది ఇంకా ఈజీ అండి. మన ఉద్దిపప్పు అన్న కొంచెం బంకకి హోల్ పెట్టాక ఇబ్బంది అవుతుందండి. ఈ వడకి ఈజీగా ఉంటుంది. ఇలా హోల్ పెట్టుకొని వేసుకుంటే చిల్లు గారు అయిపోయిందండి. ఇలా ఎంత ఈజీ అండి. ఇది చేతికి కూడా ఎక్కడ అంటుకోదండి. అలాగే బంక కూడా రాదండి. ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ వేసాం కదండి, దాన్ని తిప్పించుకుందాము. చూడండి ఈజీగా వచ్చేసింది ఇది కూడా. ఇలా 2-3 సార్లు తిప్పించుకోవాలండి. నేను ఈ వడలు కూడా కొంచెం చిన్న సైజులోనే వేసుకున్నానండి. మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా కాలిపోయినాయండి. వీటిని కూడా తీసేస్తాము. అంతే అండి, రాయలసీమ స్పెషల్ అలసందల వడలు రెడీ అండి. చూడండి ఎంత క్రిస్పీగా కాలిందో. లోపల కూడా చూడండి బాగా కాలింది. ఇలా మనం పలసగా తట్టుకునే దానివల్ల ఎక్కడ పిండి అనేది ఉండదండి. చాలా బాగా కాలుతుంది చూసారా. అలాగే మనము చిల్లు గారు వేసాం కదండి, ఇది కూడా చూద్దాము. తుంచుతూ ఉంటేనే క్రిస్పీగా ఉందండి. చూసారా, చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చూసారా, మీరు అలసందల వడలు తింటా ఉంటే పక్కన వాళ్ళకి కూడా ఆ సౌండ్కే తినాలనిపిస్తుందండి. అంత క్రిస్పీగా అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి. ఈ అలసందల వడకి కాంబినేషన్ అంటే ఎర్ర కారమే అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. సూపర్గా ఉందండి. క్రిస్పీగా కాలిందండి. చాలా బాగుందండి. తింటుంటే సౌండ్ వస్తుందండి. నన్ను అడిగితే ఉద్దిపప్పు వడకన్నా మసాలా వడకన్నా ఈ వడే టేస్టీగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. ఈసారి నుంచి మీరు కూడా ట్రై చేస్తారండి. ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవడం గ్యారెంటీ అండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడితే మీరు రాజీ పడకండి. ఈ వడలు మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.